స్టార్ 9 న్యూస్. నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో పునర్నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన కూతురు హరిణితో కలిసి పరిశీలించారు. ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుపై హరిణి సలహాలు ఇచ్చారు. ప్లే గ్రౌండ్, కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. 5 ఏళ్లుగా మూతపడ్డ విఆర్ హై స్కూల్ పై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. విఆర్సీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చానన్నారు. ఏడాదికి 1000 మంది చొప్పున 5 ఏళ్లలో 5,000 మంది పేద పిల్లలకి అడ్మిషన్ కల్పిస్తామన్నారు. అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తాం, అవసరమైతే P4 తో పేరెంట్స్ కి అండగా నిలబడతామన్నారు. విఆర్సీలో చేరబోయే పేద విద్యార్థుల్లో కొందరిని నా కూతురు హర్షిని P4 కింద దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులోని విఆర్ కళాశాల నెల్లూరు సిటీలో మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో నడి ఒడ్డునుంది. దాన్ని గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆ రోజు మేయర్ అజీజ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ 11th and 12th ఒక 300 మంది విద్యార్థులకి ఒక 150 వచ్చి నెల్లూరు వాళ్ళకి ఒక 150 బయట జిల్లాలలో కూడా ఇచ్చాము. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ నారాయణ స్టాఫ్ని ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళకి IIT ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇచ్చి ఎంతోమంది విద్యార్థులు డిఫరెంట్ IITలో చదివి ఈరోజు ఉన్నత ప్లేసులు ఉన్నారు. ఎక్కడ పోయినా నవ్వుడితో వచ్చి కాళ్ళ మీద పడుతుంటారు. అట్లాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. నేను ఈ స్కూల్లోనే చదివా, ఈ కాలేజీలో చదివా, ఇక్కడే ఉద్యోగం చేశా. అట్లాంటిది మూసేసి నిజంగా ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద స్కూల్ మీటింగ్ నిజంగా దారుణం. అందుకనే ఎలక్షన్స్కి ముందు నేను ప్రామిస్ చేశాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని మళ్ళీ తెరిపిస్తానని, ఇక్కడ నిరుపేదలకి చదివిస్తామని. ఈ సంవత్సరం ఒక 1000 మందికి యాక్చువల్గా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం. దానికి 1000 మందిని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై దాదాపు చేశారు. అయితే దీనికి సంబంధించిన రూమ్స్ అన్నీ రెనోవేట్ చేస్తున్నారు, NCC వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చక్కగా ప్లే గ్రౌండ్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ నలుగురి యొక్క దీంతో P4 అనే కాన్సెప్ట్ అంటే ఈ రాష్ట్రంలో టాప్ 10% ఆఫ్ ది పీపుల్, బాటంలో ఉన్న నిరుపేదలు 20%ని అడాప్ట్ చేసుకోవాలని, అంటే వాళ్ళు మెంటరింగ్ చేయటం, గైడ్ చేయటం, ఏదైనా ఉంటే సపోర్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో టాప్ 10% పీపుల్, బాటంలో ఉన్న 20% పీపుల్ని మ్యాప్ చేసుకోవటమే ఈ P4 యొక్క కార్యక్రమం. చేసుకుని వాళ్ళని మెంటరింగ్, సజెషన్, సపోర్టింగ్, వాళ్ళకి అడ్వైజ్ చేయటం, అవసరమైతే ఏదైనా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్త్ కావచ్చు, పిల్లలకు చదువు కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే గైడ్ చేయటం, ఎలా చేయాలి, బ్యాంక్ లోన్స్ ఎలా తీసుకోవాలి, ఇది P4 యొక్క ప్రోగ్రాం. ఈ కాన్సెప్ట్లో ఈరోజు మా కుమార్తె శరణి ఈ స్కూల్లో ఎవరైతే నిరుపేదలు జరుగుతున్నారో వాళ్ళల్లో కొంతమంది ఫ్యామిలీస్ నేను కూడా అడాప్ట్ చేసుకుంటాను అని ఆమె చెప్పింది. నిజంగా చాలా తండ్రిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలా అందరూ ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు చేరుతున్నారో దాదాపు 1000 మంది. నెల్లూరులో యాక్చువల్గా 94,000 కుటుంబాలు ఉన్నాయి. బాటం 20% అంటే దాదాపు 19,000 కుటుంబాలు. ఈ 19,000 కుటుంబాలని టాప్లో ఉండే 9,400 కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం P4. అయితే ఇది కంపల్సరీ కాదు, వాళ్ళకై వాళ్ళు ఇష్టంగా చేయటం. ఈ ప్రోగ్రాంలు ఈరోజు మా యొక్క కుమార్తె శరణి మ్యాప్ చేసుకున్నది. ఆ పిల్లలకు కావాల్సిన గైడ్లైన్స్నే కానీ వాళ్ళకైనా సపోర్ట్ ఇస్తుందని నిజంగా నేను తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను. దీనికి సంబంధించి చక్కటి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి డిజైన్లు అటు NCC వాళ్ళు, అంతేకాకుండా కన్సల్టెంట్స్ కొందరు ఫ్రీగా సపోర్ట్ కూడా చేస్తున్నారు. పృథ్వీ అని
హితా అని యాక్చువల్గా వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే ఆ డిజైన్స్ వాటిల్లో డిఫరెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 12వ తేదీ ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నారాయణ యొక్క సపోర్ట్ మెటీరియల్ కాదు, టీచర్ కాదు, ఫౌండేషన్ కాదు, ఐఐటి ఫౌండేషన్ కాదు, నీట్ ఫౌండేషన్ కాదు, ఏది కావాల్సింది. ఎందుకంటే 2014-19లో మా మెటీరియల్ ఇచ్చాం, మా క్వశ్చన్ పేపర్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు మా టీచర్లకి ఇక్కడ పే చేసాం. నెలకి 6 లక్షల రూపాయలు ఇక్కడ ఐఐటి టీచర్లు పెట్టి నారాయణ గ్రూప్ పే చేసింది. అట్లాంటి దాన్ని వాడు క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ స్కూల్ చక్కగా ఓపెన్ చేసి ఇక్కడ చదివే పిల్లలు మంచి ఉన్నత స్థితికి పోయేటట్టుగా తయారు చేయటమే లక్ష్యం. నమస్కారం అండి, నా పేరు షర్ని పొంగురు. ఈరోజు నేను విఆర్ స్కూల్లో ఉన్నానండి. విఆర్ స్కూల్ గత 5 ఏళ్ళుగా తీసుకుంటే మూతపడిపోయింది. టీడీపీ పార్టీ వచ్చి మా నాన్నగారు వచ్చాక ఈ స్కూల్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. జూన్ 12 నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. సో ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి పేద విద్యార్థికి కూడా ఖచ్చితంగా మంచి చదువు రావాలి, మంచి ఫెసిలిటీస్ ఉండాలి, బాగా నాన్ అకాడమిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని. సో ప్రతి ఒక్కరూ చదువు ఒకటే కాదండి, ఈ జనరేషన్లో పేరెంట్స్ చదువు ఒకటే కాదు, సో గేమ్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, మా చైల్డ్ ప్రతి ఒక్క యాంగిల్లో ఎదగాలి అని కోరుకుంటున్నారు. సో ఈరోజు విఆర్ స్కూల్లో ఇక్కడ ఉన్నానండి టీడీపీ సైన్యంతో, మా నాన్నగారితో. అర్థం చేసుకొని ఎలా అయితే ఒక పిల్లవాడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ రావాలి, ఎలా అయితే ముందుకు వెళ్ళగలడు, ఎలా అయితే ఇంకా బాగా ఫోకస్ చేయగలడు, ఒక మంచి క్వాలిటీ టీచర్స్ నుంచి, మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రతిదీ మైండ్లో పెట్టుకొని మేము ఇక్కడ డిజైన్ చేస్తున్నామండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు P4 అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. సో ఆ P4 అనే ప్రోగ్రాంలో నేను కూడా కొంతమంది ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నాను.